హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. సమాజం ఒకే వర్గానికి చెందిందా అంటే కాదనే చెప్పాలి. ఎంతో మంది జీవితాలు ఈ సమాజంలో ఉన్నప్పుడు ఈ సమాజం మాత్రం కొందరిని ఉద్దేశించి మాత్రమే సిస్టమాటికల్గా ముందరికి నడుస్తూ ఉన్నప్పుడు ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో మరి సమాజం అందరికీ సమానంగా ఉన్నప్పుడు ఇట్లాంటి సమాజంలోనే ఎందుకు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఎవరి హక్కుల కోసమో ఎందుకు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎన్నో అంశాలని కూడా మన దగ్గర డిస్కస్ చేయడానికి మనతో ప్రస్తుతం ఒక గెస్ట్ అయితే ఉన్నారు, యాక్టివిస్ట్ రచన ముద్రపోయిన గారు. హలో మ్యామ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ప్రైడ్ మంత్. హ్యాపీ ప్రైడ్. సో ఎలా ఉన్నారు? బాగున్నా. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. వాటికంటే ముందు ప్రైడ్ మంత్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్కి ప్రైడ్ మంత్ యొక్క హిస్టరీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ని కూడా మీరు చెప్పాలని ఐ రిక్వెస్ట్. సో ఇది సంథింగ్ వెస్టర్నే ఉంది, బట్ దిస్ హెస్ బిన్ టేకెన్ ఓవర్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ అనమాట. అంటే ముందు స్టార్ట్ అయ్యింది యూఎస్లో ఈ 1969 ఇన్ ద ఇయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ జూన్. ఇదే నెలలో ఒక ఎల్జిబిటీ బార్ ఉంది, యాక్చువల్గా గే బారు అండ్ డ్రాగ్ బార్ అనమాట. ఇన్ అంటారు అనమాట. ఆ ఇన్ పేరు స్టోన్ వాల్ ఇన్ అని పేరుంది. దానిలో తరచూ డ్రాగ్ క్వీన్స్, డ్రాగ్ కింగ్స్, ట్రాన్స్ వాళ్ళు, ట్రాన్స్వెస్టైస్, గే, లెస్బియన్ వీళ్ళందరూ కూడా వచ్చి దే యూస్ టు పార్టీ దేర్ అనమాట. అప్పుడు ఒక ఎర్లీ మార్నింగ్లో 4:30 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పోలీస్ హ్యావ్ రేడెడ్ దట్ బార్ యాక్చువల్లీ, అండ్ దే హ్యావ్ బీటన్ దెమ్ ఇన్ టు రెడ్ అండ్ థ్రోన్ అవుట్ ఆఫ్ దట్ బార్ యాక్చువల్లీ. వాళ్ళందరినీ బయటకు తోసేసినప్పుడు దెన్ దే హ్యావ్ అక్కడ పక్కనే ఉన్న ఒక పార్క్ నుంచి ఆ బార్ వరకు ఒక మార్చ్లా చేశారు, ఒక ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్లో దిస్ ఈజ్ కంప్లీట్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. When other people like men and women have the right to enjoy their life and can access to these bars and such spaces, why not being gay, lesbian, bisexual, trans, drag queens, we are like treated like this kada by police. So that's the first pride march actually. అండ్ వాళ్ళని చూసి క్వేర్ అనేవాళ్ళు. క్వేర్ అంటే QUER. ఆ శబ్దం యొక్క అర్థం ఏంటంటే విచిత్రమైన, స్ట్రేంజ్. సో స్ట్రేంజ్ మనుషులు అనేసి వాళ్ళని అనేవారు ఎల్జిబిటీ వాళ్ళని. బికాజ్ ద డైవర్సిటీ హ్యాస్ బిన్ టేకెన్ బై అండర్స్టూడ్ బై ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. అంటే వాళ్ళు వేసుకున్న వేషధారణ, వాళ్ళు వేసుకున్న మేకప్, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళు జీవించే విధానము, ఇవన్నీ చూసి బయట ఉన్న సమాజం వాళ్ళకి ఇచ్చిన పేరు ఏంటంటే క్వేర్, అంటే స్ట్రేంజ్, వింత మనుషులు అని. అప్పుడు ఆ ఫస్ట్ ప్రైడ్ మార్చ్ అప్పుడు ద లీడర్స్ దే డిసైడెడ్, ఓకే మమ్మల్ని స్ట్రేంజ్ అంటున్నారు, వింత మనుషులు అంటున్నారు కదా, వీ విల్ జనరలైజ్ దిస్. దో వీఆర్ స్ట్రేంజ్, మేము వింత మనుషులైనా కానీ వీ హ్యావ్ ఆల్ ద ఈక్వల్ రైట్స్ ఆన్ పార్ విత్ యూ. మీతోటి సమానంగా అన్ని హక్కులు మాకున్నాయి. మేము వింతగా ఉన్నంత మాత్రాన మీకు అది వింత, బట్ మాకు అది డైవర్స్ కదా. మీకు వింతగా ఉన్నంత మాత్రాన మీరు మా హక్కుల్ని ఉల్లంఘించలేరు, కాలరాయలేరు అనేసి దట్ వర్డ్ హ్యాస్ బీన్ టేకెన్ అప్, ఇట్ హ్యాస్ బీన్ నార్మలైజ్డ్. అండ్ ద హోల్ మూమెంట్ ఏదైతే ఉందో విప్లవమో అది క్వేర్ మూమెంట్గా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ అక్రాస్ ద వరల్డ్ జూన్ మంత్ వచ్చిందంటే ఇట్స్ ఎ ప్రైడ్ మంత్. అండ్ ప్రతి చోట ప్రైడ్ మార్చెస్ దే వి విల్ డూ రిమెంబరింగ్ దాట్ ఈవెంట్, సేయింగ్ దాట్ వీ హ్యావ్ ఈక్వల్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద సొసైటీ. సో మన ఇండియాలో ప్రైడ్ మంత్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు అండ్ కరెంట్ సిచ్యువేషన్లో ఎంతవరకు మనం సక్సెస్ఫుల్గా ప్రైడ్ మంత్ని సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్తూ ఈ జెండర్ డైవర్సిటీస్ ఎవరైతే ఉన్నారో మైనారిటీస్ అందరూ కూడా వీళ్ళందరినీ మనము నార్మలైజ్ చేయడంలో ఎట్లా హెల్ప్ అవుతుంది? ఇండియాలో చాలా మటుకు ఏదైతే క్వేర్ మూమెంట్ ఉందో, ఎల్జిబిటీ క్వేర్ మూమెంట్, అది చాలా మటుకు వాళ్ళకి వ్యతిరేకత వచ్చిందల్లా ఆచారాలు, సంప్రదాయము, మతము అనే వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది యాక్చువల్గా. ఇది మన సంప్రదాయం కాదు, ఇది వెస్ట్రన్ సంప్రదాయము, ఇది అక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న సంప్రదాయము. మన దేశంలో అసలు అటువంటి వాళ్ళు లేనే లేరు. లెస్బియన్ కానీ, గే కానీ, బైసెక్షువల్, ట్రాన్స్ లేనే లేరు. హిజ్రాలు ఉన్నారు, బట్ హిజ్రాల్ వేరు, ఎల్జిబిటీలో భాగం కాదు అని ఇట్లాంటి ఒక పర్సెప్షన్ ఉండేది యాక్చువల్గా. బట్ అది ఇట్స్ బికాస్ ఆఫ్ కొలనైజేషన్ ఆల్సో కదా.
సో ఆ డీకొలనైజేషన్ ప్రాసెస్లో అంటే ఫస్ట్ ఎల్జిబిటీక్యూఐ మూమెంట్ భారతదేశంలో టేకప్ చేసిన ఫస్ట్ ప్రప్రథమంగా ఇష్యూ 377 సెక్షన్ 377. దాన్ని అప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా హెచ్ఐవి ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయినప్పుడు మమ్మల్ని ఒక టార్గెటెడ్ కమ్యూనిటీగా గుర్తించి ఓన్లీ హెచ్ఐవి కోణంలోనే చూసేవారు. బట్ దానికన్నా బియాండ్ వెళ్ళి దాన్ని దాటి వెళ్ళి 377 ఏదైతే ఉందో అది చాలా మటుకు క్రిమినలైజ్ చేస్తుంది ఎల్జిబిటీ వాళ్ళని, దాన్ని డీక్రిమినలైజ్ చేయండి అన్న పోరాటం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ పోరాటము చాలా మటుకు కోర్టు అసలు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు నుంచి పార్లమెంటు ఇట్లా చక్కర్లు కొడుతూ 2018లో వచ్చేసి అది డీక్రిమినలైజ్ అయింది. బట్ 2018 కన్నా 2014లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది ట్రాన్స్జెండర్ రైట్స్ సంబంధించి, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో థింగ్ ఏంటంటే రైట్స్ పర్స్పెక్టివ్లో 377 ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్. దాన్ని డీక్రిమినలైజ్ చేయమన్న ఏదైతే మూమెంట్ ఉందో స్టార్ట్ అయింది. బట్ అది 2018 వరకు వచ్చే వరకు అండ్ డీక్రిమినలైజ్ అయినంత వరకు వచ్చే వరకు కూడా వీ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ స్టిగ్మా, డిస్క్రిమినేషన్, నో కమింగ్ అవుట్. ఎవరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, భయపడేవారు. యాక్చువల్గా కమింగ్ అవుట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రిమినలైజ్డ్ అకార్డింగ్ టు 377. బట్ 377 వన్స్ ఇట్ హ్యాస్ డీక్రిమినలైజ్డ్ 2018 తర్వాత, దెన్ ద ఫస్ట్ బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ సీ ఈజ్ కమింగ్ అవుట్ ప్రాసెస్. ఓకే. ఫ్యామిలీస్లో వాళ్ళ మదర్కి కానీ ఫాదర్కి కానీ లెస్బియన్ వాళ్ళు ఉంటే, గే వాళ్ళు ఉంటే, దే వెరీ కాన్ఫిడెంట్లీ దే కమ్ అవుట్ నౌ. దే సే దట్ ఐఎమ్ సో అండ్ సో అండ్ సో. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ. అంటే వాళ్ళకి వాళ్ళ మధ్య ఉన్న ఆ సంబంధాలని బేస్ చేసుకొని దెన్ ఇట్ విల్ గో ఆన్ లైక్ అనమాట. బట్ థింగ్ ఏంటంటే ఆ విజిబిలిటీ అంటే వచ్చింది ఎప్పుడైతే చట్టము సుప్రీంకోర్టు చెప్పిందో ఇది ఎల్జిబిటీ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగ హక్కు అని ఎప్పుడైతే చెప్పిందో సుప్రీంకోర్టు, దెన్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ క్రిమినల్ ఐడెంటిటీ అనేది పక్కకి తొలగిపోయింది అనమాట. యా. బట్ 2018 తర్వాత సిచ్యుయేషన్స్ ఎంత ఫేవరబుల్గా మారాయి మనకి? అంటే వీఆర్ పుషింగ్ లైక్ ఆన్ ఆ బౌండరీస్ యాక్చువల్గా. ఏది కూడా అంటే ఇంతకాలం కొన్ని తరాలుగా వచ్చిన స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఇట్ వోంట్ గో ఇన్ వన్ నైట్ యాక్చువల్గా. ఒక జడ్జ్మెంట్తో ఇట్ విల్ గో అని అనుకోకూడదు మనం. దో కోర్ట్ హ్యాస్ డన్ ద బెస్ట్ పార్ట్ అన్నది గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటే యూ హ్యావ్ టు డూ మాస్ సెన్సిటైజేషన్ యాక్చువల్లీ వేరియస్ స్టేక్ హోల్డర్స్కి, పోలీస్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్కి, మీడియాకి మీరు సెన్సిటైజేషన్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. లేకుంటే వీరి మీద ఉన్న వివక్షత పోదు అది అని చెప్పడం జరిగింది. బట్ మూమెంట్లో ఇప్పుడు మనం చూసే మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ పుషింగ్ ద బౌండరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వీఆర్ మచ్ విజిబుల్, much vocal about our rights and on par with other people's rights, human rights ani, and gay couples ani, lesbian couples ani, same sex marriage petition kuda vellani supreme court ki. So we are pushing our boundaries actually. సో మీ వైపు నుంచి మీరు చేస్తున్నారు, బట్ దిస్ షుడెంట్ బి లైక్ వన్ వే ట్రాఫిక్ కదా. సో అదర్ సైడ్ నుంచి కూడా జనరల్ పీపుల్ కూడా ఎట్లా అంటే దీన్ని ఎట్లా ఏ ఇనిషియేటివ్ తీసుకుంటే ఇది నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది, జెండర్ డిఫరెన్సెస్ అన్నీ కూడా? సో తరచూ మాట్లాడాలి. సో ఆ కన్సిస్టెంట్ డైలాగ్ కెన్ ఓన్లీ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద సొసైటీ. అంటే ఈ విషయాల గురించి ఎంత చర్చించినప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఫ్యామిలీ ఒక సింగిల్ సోషల్ యూనిట్గా ఫ్యామిలీని తీసుకున్నప్పుడు అసలు మన ఫ్యామిలీలో డిస్కస్ చేస్తున్నాము ఎల్జిబిటీ అన్న విషయాలను. అది 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 టీవీలో వచ్చినా లేదా మూవీలో అట్లాంటి ఏమన్నా వచ్చినా ఎనీ ప్లాట్ఫామ్లో, మీడియా ప్లాట్ఫామ్లో వచ్చి వీ విల్ బికమ్ వెరీ నమ్ అండ్ వీ బికమ్ వెరీ సైలెంట్. ఈవెన్ ఇఫ్ చిల్డ్రన్ పిల్లలు అడిగినా కూడా వీ విల్ స్కిప్ ద క్వశ్చన్ కదా. నాన్న ట్రాన్స్ అంటే ఎవరు, గే అంటే ఎవరు, అమ్మ అని అడిగినప్పుడు మెనీ ఆఫ్ దెమ్ విల్ స్కిప్ లైక్ దో వీ నో దట్ హ్యాస్ టు స్టాప్ యాక్చువల్లీ. అంటే ఆ ప్రశ్న ఎప్పుడైతే వస్తుందో పిల్లల్లో ఆ ప్రశ్నకు సరైన సమాధానం, నాలెడ్జ్ ఇచ్చినప్పుడు దెన్ దే విల్ గో ఫర్దర్ అండ్ వాళ్ళకు బాధ్యతయుతమైన పౌరులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు ఆ విషయ జ్ఞానం, లెస్బియన్ అంటే ఎవరు, గే అంటే ఎవరు, ట్రాన్స్ అంటే ఎవరు అనేది. సో డిస్కషన్ అనేది అక్కడ స్టార్ట్ అవ్వాలి, ఫ్యామిలీలో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు ఎల్జిబిటీ వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా వాళ్ళు కమ్అవుట్ అవ్వచ్చు.
సో వాళ్ళకు ఒక ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి ఆ డిస్కషన్స్ అనేవి కంపల్సరీ జరగాలి. ద మోర్ వీఆర్ వోకల్, ద మోర్ వీఆర్ నాలెడ్జబుల్, ఆ రీసోర్స్ మనం పెట్టుకున్నప్పుడు, చదువుకొని మన రీసోర్స్ పెంచుకున్నప్పుడు, ఆ విషయ జ్ఞానం పెంచుకున్నప్పుడు, దెన్ విల్ డెఫినెట్లీ డిస్కస్ విత్ కిడ్స్ అండ్ యంగ్ పీపుల్ అండ్ దే విల్ నో. ఈరోజు మొబైల్ అవైలబిలిటీలో ఉంది, దే విల్ నో ఇట్. బట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ తెలుసుకోవటం వేరు, దాని మీద చర్చ జరగటం వేరు. దే షుడ్ బి అ డైలాగ్, దే షుడ్ బి డిస్కషన్, దే షుడ్ బి సమ్ క్వశ్చన్స్ ఫ్లోటింగ్ అరౌండ్. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరగలేదు, వీళ్ళు అబ్బాయిలు కదా, అబ్బాయిలుగానే ఉండొచ్చు కదా, వై దే ఆర్ గే, వీళ్ళు అమ్మాయిలే కదా అమ్మాయిలు. దిస్ హ్యాస్ టు గో యాక్చువల్లీ. వెళ్ళినప్పుడు దాన్ని ఆ డిస్కషన్ అయినప్పుడు దే విల్ గెట్ దట్ నాలెడ్జ్. యా, దే ఆర్ బోర్న్ యాజ్ guys, boys, girls, but they are like this and no harm in this. Being gay, being lesbian, being trans is not harmful for anyone, not even society. Yeah. అయితే ఒక విమర్శ ఉంది ఏంటంటే, ఇట్లా ఎవరైతే గే అవుతున్నారు లేకపోతే లెస్బియన్గా మారుతున్నారు ఇట్లా అన్నీ వస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ అయింది. ఆఫ్ కోర్స్ 2018 తర్వాత విజిబిలిటీ పెరిగింది అనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి సో దీన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? సో ఫ్యాషన్ కాదు, విజిబిలిటీ పెరిగింది యాక్చువల్గా. సో వీ హ్యావ్ నో రీసెర్చ్ అండ్ ఫ్యూ రీసెర్చ్ ఆర్ దేర్ ఆన్ ఆన్ ద అంటే ఎంతమంది ఒక గివెన్ పాపులేషన్లో ఎల్జిబిటీ వాళ్ళు ఉంటారనే దాని మీద చాలా తక్కువ రీసెర్చ్ ఉంది. సమ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ స్నోబాల్ ఎఫెక్ట్ రీసెర్చ్ సేస్ దట్ 10% ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దిస్ అని. బట్ మన దేశంలో ఆ రీసెర్చ్ ఇంకా జరగాలి. రీసెర్చ్లో మనం చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తాం మనీ కూడా, అది ఎల్జిబిటీ అంటే చాలా తక్కువ చేస్తాం. బట్ థింగ్ ఏంటంటే, ఎలా పాపులేషన్ పెరుగుతుందో వీఆర్ ద ఫస్ట్ ఇన్ పాపులేషన్ ఆల్సో ఇన్ ద వరల్డ్. అట్లప్పుడు ఖచ్చితంగా పాపులేషన్ పెరిగినప్పుడు అదే రేషియోలో ఈవెన్ ఎల్జిబిటీ పాపులేషన్ కూడా పెరుగుతుంది. పెరిగినప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్రీడమ్ ఉన్నప్పుడు, మీకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, ఈక్వాలిటీ కానీ ఇండిపెండెన్స్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా విజిబిలిటీ కోసం కొట్లాడినప్పుడు విజిబుల్గా అవుతారు కూడా. అండ్ నేను అనుకునేది ఏంటంటే, ఈవెన్ మన రేప్ చట్టాలు ఏదైతే ఉన్నాయో, నిర్భయ యాక్ట్ తర్వాత చాలా మటుకు కంప్లైనింగ్ స్టేజ్కి వెళ్ళినాయి యాక్చువల్ రేప్స్ అనేవి. విజిబిలిటీ పెరిగింది, ఎట్లాంటి సెక్షువల్ హెరాస్మెంట్ కానీ వాయిలెన్స్ కానీ విమెన్ తోటి అవుతున్నాయని కదా. సో ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే 2018 సుప్రీంకోర్టు అందో కి ఎల్జిబిటీ బీయింగ్ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ ఈజ్ దేర్ రైట్ టు ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ. ఇట్ ఇంక్లూడెడ్ ఇన్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ యాక్చువల్లీ. అట్లాంటప్పుడు నోబడీ కెన్ ఆస్క్ దెమ్ and nobody can say them that this is illegal and their identity is illegal అని. అలా అన్నప్పుడు ఖచ్చితంగా విజిబిలిటీ పెరుగుతుంది. అది ఏ ఏజ్లో అన్నా తీసుకోండి, ఏ స్పెక్ట్రమ్ నుంచి, ఏ కమ్యూనిటీ నుంచి అయినా తీసుకోండి. విజిబిలిటీ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అంటే ఇవన్నీ ఫ్లోట్ అవుతాయి అరౌండ్, అంటే పెరుగుతున్నారు, తగ్గుతున్నారు అని. అఫ్కోర్స్ లైక్ అంటే మీరు మీ క్వశ్చన్లోనే అన్నారు అంటే మారుతున్నారు అంటే మారటం ఉంటుంది. దే ఆర్ బోర్న్ యాజ్ గే అండ్ గే, లెస్బియన్. సో యా, దట్స్ ట్రూ. అంటే ఎవ్రీవన్ ఈజ్ బోర్న్ లైక్. నా విషయం వచ్చి నా అండర్స్టాండింగ్ ఏంటంటే, గర్ల్, బాయ్, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్ ఇలా పుట్టారు అందరూ వీరిగా. అంటే డైవర్సిటీ ఈజ్ దేర్ లైక్ విజిబిలిటీ పెరిగినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ తోని అవ్వరు. నేను అనేది ఏంటంటే, పుట్టినప్పుడు అంటే ఇప్పుడు నేను ట్రాన్స్ని, నన్ను కన్న తల్లిదండ్రులు సిస్సే కదా. ఒక నేను మా మదర్ ఫాదర్ వాళ్ళు సిస్ హెట్రోనార్మేటివ్ కపుల్ వాళ్ళు కదా. దే ఆర్ నాట్ ట్రాన్స్, దే ఆర్ నాట్ ఈవెన్ ఎల్జిబి కమ్యూనిటీ, దే ఆర్ సిస్ హెట్రోనార్మేటివ్. బట్ నేను ఎప్పుడు అలా అవ్వాలని అనుకోలేదు కదా. నేను అంటే సిస్గా ఉండాలి, నేను అబ్బాయిగానే పుట్టాను కాబట్టి అబ్బాయిగానే ఉండాలి నేను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఐఎమ్ బోర్న్ యాజ్ ట్రాన్స్ కదా. సో ఆ సెన్సిటైజేషన్, ఆ మినిమం అండర్స్టాండింగ్ అనేది సొసైటీలో రావాలి. ఏంటంటే, nobody can influence anyone, nobody can be turned in a night as a gay, lesbian or bi or trans ani. Everyone is born like that with different traits and సో ఇండియా ఈజ్ అ కంట్రీ వేర్ ఇప్పుడు మనకి కుటుంబ వ్యవస్థ అనే పేరును తీసుకుని వచ్చి, ఇది కేవలం భారతదేశం అంటే స్త్రీ పురుషులకి మాత్రమే చెందింది. అండ్ ఈవెన్ మన పాలసీ మేకింగ్ కూడా అట్లాగే ఉంటుంది. మోస్ట్ అంటే ఆఫ్ కోర్స్ మొత్తం అదే. సో ఈ విషయంలో
ట్రాన్స్జెండర్స్ కానీ వేరే జెండర్ ఎవరైతే అందరూ ఉన్నారో వీళ్ళందరి వల్ల కూడా కుటుంబ వ్యవస్థ పోతుంది, ఇండియన్ నేటివిటీయే పోతుంది, పూర్తిగా కల్చర్ పోతుంది అనేసి విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు అండ్ మీ పర్స్పెక్టివ్ ఏంటి ఇందులో? యాక్చువల్లీ ఖండిస్తే ఎన్నో ఖండాలు అయిపోతాయి. సారీ, అది జోకు. ఎందుకంటున్నారంటే డెఫినెట్లీ ఇండియా ఇస్ ఎ డైవర్స్ కంట్రీ, ఓకేనా? అంటే దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎ సబ్ కాంటినెంట్ కదా. సో అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు 29 స్టేట్స్లో మీరు వెళ్ళిన చోటల్లో ప్రతి స్టేట్లో కూడా ఒక రీజన్ నుంచి ఒక రీజన్ ఆ వేరియేషన్ డైవర్సిటీ కనపడతాయి, మీకు విజిబుల్గా కనపడతాయి. భాషలో, వేషధారణలో, తిండిలో, యూనో మ్యూజిక్లో, డాన్స్లో, ఆర్ట్స్లో, యూనో లాంగ్వేజ్, ప్రతి దానిలో కూడా ఒక అంటే డైవర్సిటీ ఉంది. అదే బ్యూటీ, అది మన కల్చర్ యొక్క బ్యూటీ. థింగ్ ఏంటంటే ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో it's all political interpretation actually. They will bring it down to some numbers. సో డైవర్సిటీ అనే దాన్ని ఒక కొన్ని నెంబర్స్కి పరిమితం చేసినప్పుడు దాని యొక్క అర్థం కూడా పరిమితం అయిపోతుంది కదా. సో ఇప్పుడు మేము ఎప్పుడు డైవర్సిటీ గురించి అడిగినప్పుడు రెయిన్బో ఎగ్జాంపుల్ ఇస్తాము. ఆకాశంలో చూడండి ఇంద్రధనస్సు వచ్చింది, అటు సూర్యుడు ఉన్నాడు, ఇటు వర్షం వస్తుంటే ఆ ఇంద్రధనస్సు వచ్చింది అని. అండ్ అగైన్ ఇంద్రధనుస్సు 7 రంగులు కాదు యాక్చువల్లీ, ఒక వైట్ కలర్ వెళ్ళి 7 రంగులుగా స్ప్లిట్ అవుతుంది. అండ్ దే హ్యావ్ పర్ముటేషన్ కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్ ఆల్సో. ఆ 7 కూడా ఎన్నో విభిన్న రంగులు ఉన్నాయి. సో నేచరే చూపిస్తుంది డైవర్సిటీ అని, మన కంట్రీ ఇంకా చూపిస్తుంది. ప్రతి చోటకి వెళ్ళి కూడా ప్రతి ఒక్క స్టేట్లో కూడా డైవర్సిటీ ఉంది అన్నిట్లో కూడా. బట్ మీరెందుకు దాన్ని అంటే వై ఆర్ యూ లైక్ రెడ్యూసింగ్ ద వాల్యూ ఆఫ్ ద కల్చర్ టు ఓన్లీ ఫ్యూ? So this is coming again from so-called, cis, hetero, savarna, brahminical ideology, దాని నుంచే వస్తుంది అది యాక్చువల్గా. కల్చర్ అనే దాన్ని ఆ లైన్స్లోనే ఇంటర్ప్రిట్ చేసి ఇదైతేనే కల్చరు, ఇది కాదు కల్చరు. హూ సే దట్స్ నాట్ కల్చర్? నార్త్ ఈస్ట్కి వెళ్తే నేను అక్కడ 7 సిస్టర్స్లో ఆ కల్చర్ చాలా వేరియంట్గా ఉంది కదా. నేను ఒక తెలంగాణలో తీసుకుంటే వేరు రీజన్స్కి వెళ్తేనే కల్చర్ వేరుగా ఉంది. సో అట్లా అన్నప్పుడు మీరు కల్చర్ని ఇంతకే మీరు తగ్గించేస్తానంటే అది ఎంతవరకు న్యాయం? సో అయితే ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు డే టు డే లైఫ్లో మీరు ఫేస్ చేసేవి అని. అయితే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ వినబడుతుంది ట్రాన్స్జెండర్స్ మీద అట్రాసిటీస్ పెరుగుతున్నాయి అని చెప్పేసి, ఎస్పెషల్లీ సెక్స్ వర్కర్స్ మీద. సెక్స్ వర్క్ అనేది ఆల్రెడీ లీగలైజ్ అయ్యింది. సో ఈ టైంలో కూడా ఇట్లా నడుస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మనకంటూ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కోసం కూడా ఒక ఆఫీషియల్ ఉండాలి అని చెప్పేసి కూడా మనకు ఉంది ఆల్రెడీ. ఉందా నిజంగా? మీరు ఏదైనా ఇష్యూతో వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఏమైనా పాజిటివ్గా అనిపిస్తుందా? సో నేనేది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కాదు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనాలి, లేదా ట్రాన్స్జెండర్ సిటిజన్స్ అనొచ్చు, పర్సన్స్ అని కూడా అనొచ్చు. సో ఆ టర్మ్ ఇప్పుడు కూడా అలా వాడకూడదు. సో దట్స్ వన్ ఆఫ్ మైన్యూట్ కరెక్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే సెక్స్ వర్క్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వైలెన్స్ అనేది ఉంది. బెగ్గింగ్లో ఒకలాంటి అథెంటిసిటీ ఉంది. ఏంటంటే వీళ్ళ దీవెనలు అవన్నీ మంచివి అన్నప్పుడు అక్కడ అంత వైలెన్స్ ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు స్లోగా ఆ స్పేస్లో కూడా వైలెన్స్ పెరుగుతుంది. సెక్స్ వర్క్లో ఎప్పటి నుంచో చూస్తూ వచ్చాము ఏంటంటే క్లయింట్స్ కానీ లేదా స్ట్రేంజర్స్ కానీ పోలీస్ కానీ చాలా మటుకు అట్రాసిటీస్, వైలెన్స్ ట్రాన్స్ సెక్స్ వర్కర్స్తో చేసినవి డాక్యుమెంట్ అయినవి ఎవిడెన్సెస్ ఉన్నాయి. 2014 తర్వాత నాల్సా జడ్జ్మెంట్ తర్వాత ట్రాన్స్ రైట్స్ గురించి మేము ఎప్పుడైతే పనిచేయడం స్టార్ట్ చేసామో ఫస్ట్ మేము అడ్రస్ చేసింది ద ట్రాన్స్ ఉమెన్ హూ ఆర్ ఇంటూ సెక్స్ వర్క్, వాళ్ళ ఇష్యూసే. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వైలెన్స్ లైక్ యాసిడ్ అటాక్ కానీ కళ్ళల్లో కారం ఇవన్నీ కొట్టడం ఇలాంటివన్నీ. అట్లా అప్పుడు పోలీస్ చాలా రెసిస్టెన్స్ చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అట్లీస్ట్ కంప్లైంట్ చేయటము, ఫైల్ చేయటం, అది ఎఫ్ఐఆర్ అవ్వటం అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్గా ఉండేది. దెన్ అప్పుడు వీ యూస్ టు ఆస్క్ దెమ్ లైక్ యూ రియల్లీ ఫీల్ దట్ లైక్ మేము ట్రాన్స్జెండర్ పర్సన్స్ అవ్వటం వల్ల మేము కంప్లైంట్ చేసే రైట్ కూడా మాకు లేదని మీరు అంటున్నారా అని అడిగాము యాక్చువల్గా వాళ్ళని. అయితే అలా రాసి ఇవ్వండి, దెన్ వీ విల్ సే టు ద సుప్రీం కోర్ట్ దట్ వై సుప్రీం కోర్ట్ హెస్ సెడ్ మాకు కూడా రాజ్యాంగ హక్కులు ఉందని ఎందుకు అన్నారు అనేసి అంటే దెన్ ఇట్స్ రియలీ చేంజ్డ్ అ లాట్. బట్
ఈ జర్నీలో 2018 జడ్జిమెంట్ వచ్చాక కూడా కమింగ్ అవుట్ ప్రాసెస్ వల్ల కొంతమంది ట్రాన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి బయటికి రావటం, సమాజంలో వాళ్ళ సపోర్ట్ దొరకటం ఇదంతా జరుగుతుంది. బట్ విజిబిలిటీ ఎలా ఎలా పెరుగుతుందో అలాగే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఒక అండర్స్టాండింగ్ ఒక దానిలో రాలేదు. ఏంటంటే స్వేచ్ఛ అనేది ఎలా చూస్తాం దాన్ని అనేది ఒక భారత సమాజంలో ఆ అండర్స్టాండింగ్ ఇంకా మనం వీఆర్ స్టిల్ సర్చింగ్, దాన్ని వెతుకుతున్నాం మనం యాక్చువల్గా. అంటే నేను అన్న మాటలకు అర్థం ఏంటంటే, నేను ఒక ముస్లిం అయితే, దళిత్ అయితే, నేను లెస్బియన్, గే, బైసెక్షువల్ అయితే అందరం మైనారిటీసే, ఓకేనా. విత్ ఇన్ మైనారిటీస్ మనం ఒకరి రైట్స్ ఒకళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఒకళ్ళు సాలిడారిటీగా ఎలా నించుంటున్నాం. ఒక మైనారిటీ వాళ్ళ రైట్స్ కాలరాయబడినప్పుడు వేరే మైనారిటీగా నాకు బాధ కలుగుతుందా, వాళ్ళతోటి నిలబడగలుగుతున్నానా? దిస్ బిగ్ టాస్క్, లైక్ నిలబడాలి. బికాజ్ మెజారిటేరియన్ పాపులేషన్ని మనం ఎదుర్కోవాలంటే మనం మైనారిటీస్ అందరూ ఒకటవ్వాలి యాక్చువల్గా. దెన్ ఒకటవ్వాలి అన్నప్పుడు చాలా అండర్స్టాండింగ్ రావాలి ఒకళ్ళ మధ్య ఒకరికి కదా. దళిత్గా పుట్టిన వాళ్ళు లేదా ముస్లింగా పుట్టిన వాళ్ళు, లెస్బియన్, గే, బైసెక్షువల్ అందులో కూడా ఉంటారు, ఆ కమ్యూనిటీస్లో కూడా ఉంటారు కదా. సో ఆ కమ్యూనిటీస్లో ఫస్ట్ వాళ్ళు అన్లర్న్ చేశారా, వాళ్ళని ఆ ఎఫెక్షన్ని పెంచుకున్నారా, అండర్స్టాండ్ చేసుకున్నారా, అర్థం చేసుకున్నారా, మన కమ్యూనిటీలో ఉన్న ట్రాన్స్, లెస్బియన్, గే, బైసెక్షువల్ని మనం అర్థం చేసుకుందామని అసలు ఆ సిస్టమ్స్ ఏం ఎమర్జ్ అయ్యారు. మీరు అన్నారు సిస్టమ్స్ ఉన్నాయా అని. ఒక మూమెంట్గా తీసుకుంటే దళిత్ మూమెంట్గా వీ హ్యావ్ అవర్ గ్రేట్ బాను అంటాను నేను యాక్చువల్గా. షీఈస్ అ దళిత్ ట్రాన్స్జెండర్ రైట్స్ యాక్టివిస్ట్, ఓకేనా. అండ్ షీ హ్యాస్ బీన్ ఇన్ టు ద దళిత్ మూమెంట్ అండ్ షీ హ్యాస్ బీన్ వెరీ వోకల్. లైక్ దళిత్ మూమెంట్లో ట్రాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రైట్స్ మీరు ఎందుకు పట్టించుకోరు, ఆ కోణంలో ఎందుకు చూడరు అని షీ హ్యాస్ బీన్ మోర్ వోకల్. అండ్ దళిత్ మూమెంట్ హ్యాస్ లైక్ గివెన్ హర్ యాంపుల్ స్పేస్. దానికి స్పేస్ ఇచ్చి అది ఏవైతే పేట్రియార్కల్ భావజాలం ఉన్నాయో అవన్నీ కూడా అన్లర్న్ చేయడానికి అదొక స్పేస్ క్రియేట్ చేసింది ఆ మూమెంట్లోకి వెళ్ళి. థింగ్ ఏంటంటే ఆమె తర్వాత చాలామంది ఎల్జీబీక్యూలు వాళ్ళు కూడా దళిత్, అంబేద్కర్, లెఫ్టిస్ట్ దానిలో వెళ్ళి స్పేసెస్లోకి వెళ్ళి ది ఛాలెంజ్ యాక్చువల్లీ ద పేట్రియార్కీ ఆన్ ద ఫేస్ ఆఫ్ దళిత్ మూమెంట్. అండ్ ఇట్స్ అ స్లోలీ లెర్నింగ్ ప్రాసెస్, మ్యూచువల్ లెర్నింగ్ ప్రాసెస్. సెకండ్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను అనేది ఏంటి అంటే ఈ సాలిడారిటీ. ఒకటి అన్లర్నింగ్, లెర్నింగ్ ఆఫ్ ద థింగ్స్ లైక్ విత్ ఇన్ మైనారిటీస్ టు స్టాండ్ అప్ ఫర్ వన్ అనదర్. స్టాండ్ అప్ అనేటప్పుడు సాలిడారిటీ ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ ఇది అవుతుంది. సాలిడారిటీ అనేది వేరియస్ యాంగిల్స్ నుంచి రావాలి యాక్చువల్గా. ముఖ్యంగా ఎల్జీబీటీ వాళ్ళకి లైవ్లీహుడ్ అనేది తరతరాలుగా ఛాలెంజింగ్ టాస్క్ ఉంది, ఓకేనా. సో బికాస్ దే ఆర్ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడతారు ఒకసారి ఐడెంటిటీ బయటకు వచ్చాక, కొన్ని తరాల వరకు వెళ్ళగొట్టబడేవారు. అంటే ఎల్జీబీ వాళ్ళు విజిబుల్గా ఉండకపోవచ్చు, కమింగ్ అవుట్ కూడా అయి ఉండవచ్చు, బట్ ట్రాన్స్ కూడా చాలా విజిబుల్. సో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడి బయటకు వచ్చి భిక్షాటన, సెక్స్ వర్క్, రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మీరు సాలిడారిటీగా నిలిచినప్పుడు ఈ హెచ్చుతగ్గులు ఏదైతే ఉన్నాయో, అంటే పూర్ అండ్ రిచ్ అని మరి నేను అన్న మైనారిటీస్లో రిచ్ అంటే దట్స్ లైక్ ఇట్స్ అ మిత్ యాక్చువల్లీ. బట్ ఇన్ ఏ గివెన్ క్యాపిటలిస్టిక్ సెటప్లో కొంతమంది దగ్గర రిసోర్స్ ఉన్నాయి, కొంతమంది దగ్గర లేవు, అస్సలు లేవు యాక్చువల్గా. ట్రాన్స్ఫర్ దగ్గర లేవు అట్లాంటప్పుడు. సో అంటే ఇవ్వమని నేను అన్నాను, బట్ హ్యావ్ వి సిట్, మనం కూర్చొని ఆలోచించామా ఆ రీసోర్స్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎలా పైకి తీసుకురావాలి, ఎవరైతే పూర్ ఉన్నారో. ఎందుకంటే తరతరాలుగా వాడిని ఇంట్లో నుంచి బయట పెట్టడం, సిస్టమ్స్లోంచి ఎడ్యుకేషన్ లేకపోవడం, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, ఇట్లన్నిటి బయట పెట్టినప్పుడు నేను అనను ఎవరి దగ్గర డబ్బులు వాళ్ళు ఇస్తే అది హెల్ప్ఫుల్ అవుతుంది. అట్లీస్ట్ నాన్ మానిటరీ హెల్ప్ అన్న నువ్వు చేయొచ్చు సాలిడారిటీగా ఉన్నప్పుడు. నువ్వు పాలసీ మేకింగ్ ఉన్నారనుకో కొంతమంది దళిత్, మైనారిటీ, ముస్లిమ్స్ ఎవరైనా, దెన్ దే కెన్ టాక్ అబౌట్ లైక్ ట్రాన్స్ ఇంక్లూజివ్ పాలసీస్, దే కెన్ టాక్ అబౌట్ ఎల్జీబీటీఐ పాలసీస్ కదా, వాళ్ళు మాట్లాడవచ్చు దెన్. సో ఈ ఇన్హిబిషన్స్ అండ్ అన్లర్న్ చేయడం, లెర్న్ చేయటం వీళ్ళంటే ఏంటి అనేది, ప్లస్ సాలిడారిటీ అనేది ఎప్పుడైతే మనం ఇది నేర్చుకుంటామో దెన్ we will definitely will approach a space where అసమానతలు తొలగించగలిగే ఒక సమాజం వైపు వెళ్ళగలం యాక్చువల్గా. సో రేప్ కల్చర్ అనేది రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ జరుగుతుంది, కాకపోతే మనం అది అంతగా రిసీవ్ చేసుకోలేదు ఇండియాలో ఇంకా కూడా. సో ట్రాన్స్జెండర్ మీద కూడా రేప్స్ జరుగుతూ ఉన్నాయి. మరి మీకు నిర్భయ లాంటి చట్టాలు అమలు అవుతాయా, మీకు యాక్ట్ అవుతాయా? సో
రేప్ లాస్లో క్రమంలోనే 377 ఉంది యాక్చువల్గా. 377 టాక్స్ అబౌట్ అన్యాచురల్ సెక్స్ విచ్ ఈస్ ఇల్లీగల్ అండ్ విచ్ ఈస్ పనిషబుల్ అని యాక్చువల్గా. సో దాని ముందున్న వాటిల్లో ఎక్కడ కూడా అంటే మాకు అనిపిస్తుంది దాని ముందు ఇప్పుడు జస్టిస్ వర్మ కమిటీ పెట్టినప్పుడు దెన్ మేమందరం ఎల్జిబిటీ వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాము. లెట్ ద పర్పెట్రేటర్ బి మేల్ అండ్ ద విక్టిమ్ బి జెండర్ న్యూట్రల్. ఓకేనా. సో బట్ దట్ హ్యాజంట్ లైక్ అది అర్థం కూడా కాలేదు. ఒక బాధ నాకేముందంటే విమెన్ మూమెంట్కి ఎలా అర్థం కాలేదు ఇది యాక్చువల్గా అని అంటే, విమెన్ మూమెంట్లో మీరు ఎల్జిబిటీ ఫ్రెండ్లీ అని చెప్తారు, వి గో ఇన్ హ్యాండ్ విత్ విమెన్ ఫెమినిస్ట్ మూమెంట్. ఇప్పుడు స్లోగా దళిత్ లెఫ్టిస్ట్ అంబేద్కర్ మూమెంట్లో వెళ్తున్నాము. మైనారిటీ మూమెంట్ అయితే ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ అండ్ వెన్ ఐ లుక్ ఇన్ టు ఇట్. బట్ విమెన్ మూమెంట్ ఎట్లా దాన్ని అర్థం చేసుకోలేదు అంటే, బాడీలీ అటానమీ అనేది జెండర్ కన్స్ట్రెంట్ లాగా లేదు కదా, రెస్ట్రిక్టివ్లా లేదు. అంటే కేవలం ఆడవారి బాడీతోనే అంటే ఇది జరుగుద్ది, చేడుచాడు జరుగుద్దని ఎక్కడ లేదు కదా. సో మేల్ బాడీస్ ఈ పవర్ పాలిటిక్స్లో రేప్ అనేది ఇట్స్ పవర్ కాన్ఫ్లిక్ట్ యాక్చువల్లీ. ఈ ఎవరైతే పవర్లెస్గా ఉన్నారో ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాడీస్ యాక్చువల్లీ. ద అండర్స్టాండింగ్ హ్యాస్ టు కమ్ డౌన్ టు బాడీస్. ఆ బాడీ అటానమీ డిస్టర్బ్ అయినప్పుడు ఖచ్చితంగా అది రేప్గానే కన్సిడర్ చేయాలి కదా. పర్పట్రేటరు మీరు మేల్ పెట్టండి, ఎవరైనా పెట్టండి, బట్ దట్ ప్రాసెస్ హ్యాస్ టు బి టేక్ ఇన్ కన్సిడరేషన్. నా బాడీలో అటానమీ దెబ్బతింది అన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ కదా. సో ముఖ్యంగా విమెన్ మూమెంట్లో ఈ డైలాగ్ మేము స్టార్ట్ చేసాము యాక్చువల్గా లాంగ్ బ్యాక్. నిర్భయ అప్పుడే చేసాము, బట్ పాలసీ లెవెల్లో అది వెళ్ళలేదు. బట్ వేరు చట్టాలు ఏవైతే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్కింగ్ ప్లేస్ యాక్ట్ కానీ, వీటిలన్నింటిలో కూడా పాలసీ లెవెల్ డిస్కషన్స్ అయినప్పుడు వీఆర్ దేర్. అండ్ ఇప్పుడు వచ్చిన క్రిమినల్ లాస్, అప్పుడు క్రిమినల్ కోడ్స్ కానీ. బట్ థింగ్ ఏంటంటే అగైన్ అండ్ అగైన్ ద సర్కిల్ కమ్స్ ఓవర్ దేర్ అండ్ ఎండ్స్ ఇన్ ద బైనరీ. మేల్ ఫీమేల్లోనే అది అవుతుంది. బట్ వీఆర్ వెరీ హోప్ఫుల్. అంటే అవన్నీ డాక్యుమెంట్ చేస్తున్నాం యాక్చువల్గా, ఎలాంటి వైలెన్స్, ఎలాంటి క్రైమ్ అవుతుంది అనేది. ఎందుకంటే జెండర్ బైనరీలో ఉన్న సమాజంలో ఆ బైనరీలో సెట్ కాని వాళ్ళతోటి ఎలాంటి క్రైమ్ అవుతుంది అనేది మనం ఆ వాల్యూమ్లో మనం మాట్లాడినప్పుడు, ఇంత జరుగుతుంది, ఇన్ని రకాలుగా జరుగుతుంది అని చెప్పినప్పుడు వీ హ్యావ్ టు షో ఎ మిర్రర్ టు దెమ్ కదా, బైనరీ సొసైటీకి ఇంత జరుగుతుంది, ఇంత హౌ యూ కెన్ బీ ఇన్ హ్యూమన్ అని. సో అది ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ ఆ పాలసీని ఎంత ఇంక్లూసివ్ చేయగలము అనేది ఇట్స్ లాంగ్ జర్నీ యాక్చువల్గా. రేప్కి సంబంధించి, డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి, అలానే పార్ట్నర్ వైలెన్స్ సంబంధించి, వీటిలన్నిటిలో కూడా ఆ స్పేసెస్లోకి వెళ్ళి ప్రతిసారి కేసు టర్న్ అయినప్పుడు లీగల్గా మేము అది తీసుకుని వెళ్ళి కోర్టులో వీఆర్ ప్రజెంటింగ్ ఇట్ యాక్చువల్లీ. వాదపోదాలు జరుగుతున్నాయి. బట్ నేను ఒక రిసెంబ్లెన్స్ చూపించి నేను దీనికి ఎండ్ చేస్తాను. ఏంటంటే రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్లో కూడా సేమ్ ఇట్లాంటిదే స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నాం. నా ఎక్స్పీరియన్స్లో ఒక కేసులో ద జడ్జ్ హ్యాస్ ఆస్క్డ్, లైక్ హైకోర్టు జడ్జ్ ఒక కేసుని డిస్పోజ్ చేయాలి. ట్రాన్స్జెండర్ వ్యక్తి అడిగింది, మీరు నోటిఫికేషన్లో ట్రాన్స్ ఇవ్వలేదు, మీరు రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు సుప్రీంకోర్టు చెప్పినట్టు అన్నప్పుడు, దెన్ the judge has closed the case with an understanding saying that you are not born as transgender. I'm like, born as transgender ante like I didn't get the meaning, like how, like సో మేము అంటంలో ఆడవాళ్ళు ఎలా పుట్టారు, మగవాళ్ళు ట్రాన్స్ అలాగ పుట్టారు. బట్ జెండర్ అనేది రెండు కాళ్ళ మధ్యతో అది సెక్స్ కదా యాక్చువల్గా. మీరు యు ఆర్ నాట్ బార్న్ ఎస్ ఎ ట్రాన్స్జెండర్, బట్ నీ తర్వాత ఎవరైనా ఇట్లా సర్జరీ చేసుకొని వస్తే అందరికీ నేను ఇవ్వాలా అంటే వాట్ డస్ హీ మీన్ అంటే, కేవలం సర్జరీ మేము ఇప్పుడు రిజర్వేషన్ ఇచ్చాము అనుకో జాబ్స్లో, సర్జరీస్ చేసుకొని వచ్చి మేము ట్రాన్స్ అని చెప్పి ఎవరైనా తీసుకుంటారు. ఈజ్ దట్ ఈజీ? అంటే ఒక జాబ్ కోసము సర్జరీస్ చేసుకొని ఎవరు వచ్చి అడుగుతారు? నాకు అది అర్థం కాలేదు యాక్చువల్గా. అండ్ వెరీ పిటీ ఆఫ్ లైక్ యూనో ఒక జ్యుడిషియల్ ఫ్రాటర్నిటీ నుంచి అండర్స్టాండింగ్ వస్తుందంటే ఐఎమ్ వెరీ పిటీ ఆన్ దాట్. సో అది ఎలా ఛాలెంజ్ చేయగలం యాక్చువల్గా అనేది, అన్లర్న్ చేయగలం అనేది మనందరం ఆలోచించాలి. సో సెక్స్ వర్కర్స్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా పెద్ద ఎత్తున మీరు చాలా ప్లాన్స్ తోటి ఒక సిస్టమేటిక్గా మూవ్ అవ్వాలి, దాని గురించి ఫైట్ చేయాలి, దాన్ని ఎరాడికేట్ చేయాలి, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి సో ఆ విషయంలో మీరు కొన్ని చేశారు.
దాని గురించి మీ మాటలో చెప్పండి. అంటే రీసెంట్గా 2022లో జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, బుద్ధదేవ్ కర్మ సర్కార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో అందులో సుప్రీంకోర్టు చెప్పింది సెక్స్ వర్క్ ఈజ్ ఆల్సో ప్రొఫెషన్ అని. ఇంకా దాని తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే ద రైట్స్ ఆఫ్ ద సెక్స్ వర్కర్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్, ఎనీ క్రైమ్ వైలెన్స్ హ్యాపెన్ టు దెమ్ షుడ్ బి బ్రాట్ టు ద రికార్డ్స్. అదొకటి. ఇంకొకటి వాయిడింగ్ ఆఫ్ లైక్ ద ఫొటోస్ అండ్ videos of sex workers should be completely prohibited, and whoever do that should be punished అని చెప్పింది. These are very strict things. like అన్నిట్లో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ప్రొఫెషన్ అన్న దానిలో ఇట్ మీన్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్గనైజ్ చేయటమే సెక్స్ వర్కర్స్ని ఒక ఛాలెంజింగ్ టాస్క్. బట్ ఏదైతే క్రైమ్ డే బై డే జరుగుతుందో, వైలెన్స్ వాళ్ళతో జరిగిందో, దట్ ఇట్ సెల్ఫ్ హాట్ ఆటోమేటిక్ మేక్ దెమ్ టు ఆర్గనైజ్ అనమాట. అంటే వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక, రోజువారీ జరిగే హింస ఏదైతే ఉందో సెక్స్ వర్క్ ప్రొఫెషన్ తట్టుకోలేక వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి ఒక నెట్వర్క్లా ఫామ్ అయ్యారు. ఓకే, ఆ ఫామ్ అయ్యి దాన్ని ప్రివెంట్ చేయగలిగారు, ఆ వైలెన్స్ని చాలా మటుకు. మనీ సేవ్ చేసుకోగలిగారు కోఆపరేటివ్ బ్యాంక్లా ఫామ్ అయ్యి. కోవిడ్ లాంటి టైంలోనే ఆ నెట్వర్క్ ఉండబట్టి వాళ్ళు ఆ కోవిడ్ మనీ బెనిఫిట్స్ తీసుకోగలిగారు, ఈజీగా వర్క్ చేయగలిగారు. థింగ్ ఏంటంటే ఆర్గనైజ్డ్ అయినప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్కమ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఆర్గనైజింగ్ ఈజ్ యాజ్ అ నెట్వర్క్ ఈజ్ ఇరాడిగేటింగ్, ప్రివెంటింగ్ ద ట్రాఫికింగ్. That should be written in a golden words, because I am repeating it is a golden words, because ఆల్ ద టైమ్ ఎప్పుడు కూడా సెక్స్ వర్కర్స్ని బ్లేమ్ చేసేది ఏమున్నది అంటే వాళ్ళు ట్రాఫికింగ్ చేస్తారు, ట్రాఫికింగ్ సపోర్ట్ చేస్తారు. నో, the sex workers never support the trafficking. Actually they are the people who actually prevent and eradicate and can only control the trafficking. Actually అది నేను అంటాను. ఎందుకంటే we have shown the whole world, సోనాగాచి ఏరియాలో వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి విత్ ఇన్ మినిట్స్ ఒక మైనర్ గర్ల్ వచ్చింది అనుకో రెడ్ లైట్ ఏరియాలో, విత్ ఇన్ మినిట్స్ వాళ్ళకి తెలిసిపోతుంది పలానా వాళ్ళ ఇంట్లో పలానా మైనర్ గర్ల్ వచ్చిందని. ఒక గ్రూప్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ వాళ్ళకి ఎక్కడ వెళ్ళిపోతారు, దే విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్, హూ ఆర్ యూ ఫ్రమ్ వేరీ. అక్కడ ఇంకా ఆ పూర్తి ఎవరైతే మేడం దగ్గర వచ్చో వాళ్ళతో సంబంధాలు తెగిపోతాయి. యాక్చువల్గా ద గర్ల్ విల్ బీ రెస్క్యూడ్ బై సెక్స్ వర్కర్స్ అండ్ షీ విల్ బీ ఆస్క్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి తల్లిదండ్రులు, నువ్వేం చేయాలనుకుంటావు, చదువుకుంటావా, ఇంటికి వెళ్తావా, ఇవన్నీ చేసి దే విల్ రియల్లీ సెండ్ ఆఫ్ దెమ్ లైక్ అనేది ఏంటంటే ఇది మనం వరల్డ్కి చూపించినప్పుడు హౌ కెన్ యూ అగైన్ అండ్ అగైన్ టెల్ దాట్ లైక్ సెక్స్ వర్కర్స్ ఆర్ ఇన్ టు ద ట్రాఫికింగ్ అని, ట్రాఫికింగ్ ఆఫ్ చిల్డ్రన్ కానీ యంగ్ పీపుల్ అని కానీ. ఓకేనా, అండ్ దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడానికి కూడా చాలా ఇన్సిడెంట్స్. కొన్ని కేసెస్లో వీళ్ళ దగ్గర ఉన్న పిల్లలకి డ్రగ్స్ ఇచ్చి, హార్మోన్స్ ఇచ్చి వీళ్ళని మిస్యూజ్ చేసి సెక్స్ వర్క్లో యూజ్ చేస్తారని కూడా ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేశారు. బట్ దట్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్ యాక్చువల్లీ ఆన్ మెనీ లైన్స్. థింగ్ ఏంటంటే వెన్ యూ నెట్వర్క్గా ఫామ్ అయినప్పుడు, సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ప్రొఫెషన్ అని, వీ గాట్ ఎ రైట్ టు ఫామ్ యూనియన్ and we got a right to form register the union, and we get literally a benefit of our labor. మేము సెక్స్ వర్కర్ని, మా బాడీని మా లేబర్కి యూజ్ చేస్తున్నాము, దెన్ వీ హ్యావ్ ద లేబర్ రైట్స్ ఆల్సో కదా. సో యా, లేబర్ రైట్స్, యూనియన్ రైట్స్ ఎట్లా వచ్చినాయి, లేబర్ రైట్స్ కూడా ఉన్నాయి. అండ్ అవర్ లేబర్ షుడ్ బి కౌంటెడ్ యాక్చువల్లీ కదా. సో నేను ఒక ఫ్యూచర్ని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది, సెక్స్ వర్కర్ మూమెంట్ విల్ గో ఫార్ బియాండ్ సేయింగ్ దాట్. అంటే ఇప్పుడు ఇంకొక బ్యూటీ ఆఫ్ సెక్స్ వర్కర్ మూమెంట్ ఏంటంటే విమెన్ మూమెంట్ తోటి చాలా అంటే ఇంటర్నల్గా చాలా టైఅప్ అయి బాండింగ్తో ఉంది యాక్చువల్గా. మెనీ ఆఫ్ ద విమెన్ ఫెమినిస్ట్ ఆర్ హోల్డింగ్ దే స్ట్రింగ్స్ విత్ ద సెక్స్ వర్కర్స్ మూమెంట్ బికాస్ దర్ ఆల్సో విమెన్, వీఆర్ ఆల్ విమెన్ యాక్చువల్లీ. ట్రాన్స్ విమెన్ కానీ సిస్ విమెన్ కానీ వీఆర్ ఆల్ ఇంటూ సెక్స్ వర్క్ దో. అదేంటంటే మీరు ఇది ఒక 377 ఏదైతే ఉందో దట్ హ్యాస్ really benefited the sex workers also, and adultery judgment in that also benefited sex workers also, and if there is a judgment on confidentiality, privacy, that also benefited the sex workers. thing ఏంటంటే ప్రతిసారి ఈ జడ్జ్మెంట్స్ చెప్పినప్పుడు సుప్రీంకోర్టు it is, though it is not expressed, it is always construed, implied that the privacy and safety and security and the welfare of the citizens, and mostly the women who are vulnerable, is the priority, and that's attaching to the connection undi
కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ తోటి. సో మీరు ఇందాక అన్నట్టు సోనాగాచిలో వాళ్ళు సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు అని చెప్పేసి కూడా ఉంది. సో అది రియల్గా ఒక పెద్ద అంటే ఒక సక్సెస్ స్టోరీయే చెప్పాలంటే. ఇట్ క్రియేటెడ్ ఆ హిస్టరీ ఆల్సో. సో వాళ్ళ గురించి చెప్పండి, ఎందుకంటే పీపుల్ షుడ్ నో. సో సెక్స్ వర్కర్స్ అంటే ఎప్పుడు వీళ్ళని కూడా ఒక క్రిమినల్స్గానే ట్రీట్ చేస్తారు. సో ఈ విషయంలో లేదు, వీళ్ళు కూడా సొసైటీని స్టేబుల్గా ఆర్గనైజ్డ్గా తీసుకెళ్లటంలో వీళ్ళు కూడా హెల్ప్ అవుతున్నారు అనే విషయం కూడా తెలియాలి. అండ్ ఆల్సో తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయి? సో ఈ ఆన్సర్. సో థింగ్ ఏంటంటే సోనాగాచి ఏరియాలో స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్లో చాలా వైలెన్స్ ఉండేది. ఆ ఏరియాలోకి వచ్చే రౌడీస్, గూండాస్, పొలిటికల్ పార్టీస్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఉమెన్ హూ ఆర్ ఇంటూ సెక్స్ వర్క్ని వాళ్ళతో చాలా వైలెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు. క్రైమ్ చాలా ఉండేది, రేప్స్ కానీ అది కానీ అని చాలా ఇట్ బికమ్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అప్పుడు వాళ్ళు ఆర్గనైజ్ అవ్వాలి, మనందరం సంఘటితమయ్యి దీన్ని ఎదుర్కొనాలి అని దే హ్యావ్ బిన్ ఆర్గనైజ్డ్ యాక్చువల్లీ. అప్పుడు ఫామ్ అయింది దుర్బర్ మహిళా సమన్వయ కమిటీ, డిఎంఎస్సి ఫామ్ అయింది అక్కడ. డిఎంఎస్సి ఈజ్ అ సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డ్ యాక్చువల్గా. అంటే సెక్స్ వర్కర్స్ వాళ్ళందరితో ఒక చోటకి తీసుకొచ్చి ఐక్యంగా ఉండి ఏదైతే వైలెన్స్ క్రైమ్ అవుతుందో వేరే వాళ్ళ బయట నుంచి దాన్ని రెస్ట్రిక్ట్ చేసేది, దాన్ని ప్రొటెస్ట్ చేసేది అనమాట. సో దానివల్ల చాలా మటుకు వాళ్ళు చూసింది ఏంటంటే వైలెన్స్ని తగ్గించగలిగారు. ఎప్పుడైతే సంఘటితమయ్యారో క్రైమ్ని, వైలెన్స్ని తగ్గించగలిగారు, వాళ్ళ మీద జరిగే జులుంని తగ్గించగలిగారు. దట్స్ ద ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ అండ్ థర్డ్ లెసన్ గోస్ ఆన్ లైక్ దిస్. ఒకటేంటంటే వాళ్ళందరూ సంఘటితమయ్యి ట్రాఫికింగ్ని అదుపు చేయటం ఒకటి చేశారు. సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలాగ సేవ్ చేసుకోవాలి, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ గురించి సేవింగ్ చేసుకోవాలి. అలానే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి, వెల్ఫేర్ ఏంటి, దీని గురించి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. బికాజ్ ఎందుకంటే ఏజ్ అయిపోయిన సెక్స్ వర్కర్స్ గురించి ఒకటి ఉంది. ట్రాఫికింగ్లో వచ్చిన ఆడవాళ్ళు ఒకవేళ ఇంటికి వెళ్ళగాలని దలుచుకోలేదు, బట్ దే కెన్ నాట్ డూ ఆల్సో ఇఫ్ దేర్ ఆర్ మైనస్, దే కెన్ నాట్ బీ ఇన్ టు ద సెక్స్ వర్క్ ఆల్సో. దే హ్యావ్ ద ప్రొవిజన్ ఎక్కడ వాళ్ళు ఉండాలి అనేది, వేరే పనులు చేసుకుంటా చదువుకుంటూ ఉండాలి. ఏజ్ అయిపోయిన సెక్స్ వర్కర్స్ ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ప్లస్ ఇది కాక క్రాస్ కట్గా ఇంకోటి ఏంటంటే ఆర్ట్ని ఎలా యూజ్ చేయాలి, ఆర్ట్ అండ్ లిటరేచర్ని ఎలా సెక్స్ వర్కర్ రైట్స్ కోసం, అడ్వకసీ కోసం యూజ్ చేయాలి అనేది ఒక గ్రూప్ పర్టికులర్గా అక్కడ ఉంది. థింగ్ ఏంటంటే దట్స్ హౌ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ డైవర్స్ అడ్వకసీ గ్రూప్. The sex workers formed in Sonagachi, showing the world that మేము సమానమే, మా బాడీకి మేము చేసే ప్రొఫెషన్ హ్యాస్ ఎ డిగ్నిటీ ఆఫ్ వర్క్ ఉంది అందులో. అండ్ డోంట్ టేక్ అస్ గ్రాంటెడ్. సెక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ టాబూ. సెక్స్ వర్క్ ఈజ్ వెరీ కల్చరలీ ఛాలెంజింగ్ టాబూ అది. బట్ స్టిల్ వీ క్లెయిమ్ దట్ ఇట్స్ అ ప్రొఫెషన్ and we very dignifiedly say that we are sex workers, that's our profession and you should respect our profession and dignity of body అన్నమాట. సో అది ప్రపంచానికి చూపించింది. అది ఈ దానిలో హెల్త్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. హెచ్ఐవి ఫండింగ్ అనేది, హెచ్ఐవి ప్రివెన్షన్ అనేది వచ్చేసింది. చాలా మటుకు అది బేస్ లాగా ఉంది ఆ ఫండింగ్. బట్ దాని మీద ఏదైతే వాళ్ళు స్ట్రక్చర్ బిల్డప్ చేశారో అది కమ్యూనిటీ స్ట్రెంథనింగ్ యాక్చువల్లీ. ఒక కోఆపరేటివ్ బ్యాంక్ని చూసినా, ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బోర్డుని చూసినా, యాంటీ ట్రాఫికింగ్ స్క్వాడ్ని చూసినా, we will get surprised that wow, that the sex worker women have done wonder actually. సో ట్రాఫికింగ్ని అదుపు చేయగలిగారంటే ఇట్స్ రియల్లీ టు బి రిటన్ ఇన్ అ గోల్డెన్ వర్డ్స్ యాక్చువల్లీ. సో అట్లా అయ్యింది. మీరు ఇప్పుడు ఇంకో సెకండ్ క్వశ్చన్ అడిగారు, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చట్టాలు అనేది. ఫస్ట్ నుంచి కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ని వాలంటరీ సెక్స్ వర్క్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ వచ్చారు చాలామంది యాంటీ ట్రాఫికింగ్ వాళ్ళు. దే ఆర్ అబాలిషనిస్ట్ అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఏంటంటే సెక్స్ వర్క్ అనేది లేనే లేదు, అది అంత ప్రాస్టిట్యూషను. ఇందులో వచ్చిన వాళ్ళందరూ ట్రాఫిక్ అయ్యే వచ్చారు, వెదర్ ఇట్ విల్ బి సిస్ విమెన్ ఆర్ ట్రాన్స్ విమెన్. వీళ్ళందరూ కూడా పాపం, వీళ్ళు ఏంటంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశారు, వాళ్ళకి వేరే గత్యంతరం లేక ఆ వర్క్ని ముందుకు తీసుకెళ్లారని ఇంటర్ప్రిట్ చేసింది. వేరే సెక్స్ వర్కర్ మూవ్మెంట్ హ్యాస్ బీన్ వోకల్ సేయింగ్ దట్ నో,
మేము దీన్ని ఒక ప్రొఫెషన్గా టేకప్ చేసాం, ఒక వర్క్గా టేకప్ చేసాం. దిస్ ఈజ్ అ చాయిస్, మాకు దొరికిన చాయిస్. అండ్ ఇది బలవంతంగా చేయట్లేదు మీరు, ఇది కన్సెంట్తో చేస్తున్నాం మేము. యాక్చువల్గా మేము అడల్ట్స్ అందరము మేము కన్సెంట్తో చేస్తున్నాం, మా బాడీనే రీసోర్స్గా ఉపయోగిస్తున్నాం ఇందులో అనేసి చెప్పడం జరిగింది. బట్ ఈ ట్రాఫికింగ్ వాళ్ళు ఇట్లా అంటాం. బట్ ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఈ మధ్యలో వచ్చింది. ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ద sex worker movement if they have they start doing the advocacy with starting from police stations, starting from political parties and other stakeholders, doctors gani, media gani, because oka given fact ఏంటంటే sex work will be there in the society. You cannot completely take away sex work actually. If you use to control the sex work, it go and hide into the racks, hidden in the racks అయిపోతుంది. అప్పుడు చాలా అంటే క్రైమ్ అవుతుంది విమెన్ తోటి, ఎవరు హూ ఆర్ ఇంటూ సెక్స్ వర్క్. అప్పుడు క్రైమే కాదు, హెల్త్ ఎపిడమిక్ కూడా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో క్లయింట్స్ తోటి వెళ్ళి ఒకవేళ చేస్తే వాళ్ళతోటి ఎలాంటి వైలెన్స్ అవుతుంది, క్రైమ్ అవుతుందో తెలియదు. వాళ్ళు కాండమ్స్ యూస్ చేస్తున్నారో లేదో తెలియదు, హెచ్ఐవి లాంటివి ఇంకా ప్రబలచ్చు కదా. సో ఇదంతా. సో బెటర్ టు డీక్రిమినలైజ్ సెక్స్ వర్క్ and better to give a right to organize the sex work, which in return we can build a healthy society actually. ఆ స్పేస్ని వాళ్ళకి కావాల్సిన ఆజాదీ, ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే దే బ్యూటిఫుల్లీ ఆర్గనైజ్ ఇట్ యాక్చువల్లీ. విత్ దాట్ ద సొసైటీ కెన్ బి, సొసైటీకి వచ్చే హార్మ్ని రిడ్యూస్ చేయొచ్చు యాక్చువల్గా, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్స్. ఇంకోటి మీరు అడిగారు రీసెంట్గా వచ్చిన దాన్ని లాస్ ఏమి. నేను మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే ఒక కమ్యూనిటీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా చట్టాలు ఎప్పుడు రాకూడదు. యాక్చువల్గా మనం అనుకున్నాం మనది డైవర్స్ కంట్రీ అని. ఆదివాసీ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ కల్చర్ ఉంది, ఒక కమ్యూనిటీ ఫ్యాబ్రిక్ ఉంది వాళ్ళకి. అలా ప్రతి ఒక్క మార్జినలైజ్ కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ ఫ్యాబ్రిక్ ఉంది. ముస్లిం కానీ, దళిత్ కానీ, ఎవరైనా కానీ, ట్రాన్స్ వాళ్ళు కానీ, హిజ్రా వాళ్ళు కానీ, ఎవరైనా ఆ ఫ్యాబ్రిక్ ఈజ్ అన్ ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్ దే బిల్డ్ దెమ్సెల్ఫ్ కదా. వాళ్ళు అందులో సేఫ్గా ఫీల్ అవుతారు, ఒకరికొకరు సపోర్టింగ్ సిస్టమ్ ఏర్పరచుకుంటారు. మనం లాస్ చేసేటప్పుడు ఏ స్టేట్ అయినా కానీ ఆలోచించవలసింది ఏంటి, టు స్ట్రెంథన్ దట్ కమ్యూనిటీ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ, రాదర్ దెన్ టు అటాక్ కాదు అది. ఎందుకంటే ఇచ్చిన కొత్త చట్టాల్లో ముఖ్యంగా నేను చూసింది ఏంటి అంటే మాబ్ లించింగ్ని ఒకళ్ళు చేస్తే 10 మంది దానిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు డెత్ సెంటెన్స్కి పెట్టండి అని. అది దట్ విల్ యాక్చువల్లీ బ్రేక్ ద కమ్యూనిటీ ఫ్యాబ్రిక్. రెండోది ఏంటి అంటే ట్రాఫికింగ్ కానీ, బాండెడ్ లేబర్ కానీ చేసినప్పుడు మీరు ఆ లీడర్ని పట్టుకోండి, ఆ లీడర్ని పట్టుకొని మీరు 10-20 years సెంటెన్స్ లైక్ ఇంప్రిజన్మెంట్ ఇవన్నీ చేయండి అని. బట్ లీడర్ ఆర్ దేర్ అంటే ఎవరైనా ఇంటికి పెద్ద, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో తండ్రిని అటాక్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి హెడ్ అనుకుందాం, తండ్రిని అటాక్ చేసినప్పుడు అందులో ఉన్న భార్య, పిల్లలు వీళ్ళందరూ హెల్ప్లెస్ అయిపోతారు కదా. సో ఒక కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి వేర్ ద హెడ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ విల్ లీడ్ ద కమ్యూనిటీస్. ఉదాహరణ హిజ్రా కమ్యూనిటీ తీసుకుంటే గురువు ఉన్నారు, గురువు కింద శిష్యులు ఉన్నారు. మీరు ఈ చట్టంలో ఏం పెట్టారు, ట్రాఫికింగు, బాండెడ్ బెగ్గింగ్, ట్రాఫికింగు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అలా ఉన్న లీడర్ని ఫస్ట్ తీసుకొచ్చి లోపలేయండి అని అంటున్నారు. మీకు అండర్స్టాండింగే లేదు. అంటే బెగ్గింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్న కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో. బట్ మీరు ఇప్పుడు వచ్చి చట్టంలో మాట్లాడుతున్నారు ఏంటంటే ఆ లీడర్ని పట్టుకొని లోపలేయండి, 10-20 సంవత్సరాలు శిక్ష వేయండి అని. అంటే ఆ రోజు మేము 2016లో ట్రాన్స్ బిల్లో ఏదైతే కొట్లాడి మేము గవర్నమెంట్తో ఆ స్పేస్ మేము నెగోషియేట్ చేసామో, స్టిల్ ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొత్త క్రిమినల్ లాస్లో కూడా మీరు అదే భావజాలాన్ని తీసుకొని వచ్చారు. ఆ లీడర్ని పట్టుకోండి, వాళ్ళని క్రిమినలైజ్ చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ ఉన్న కమ్యూనిటీ అంతా క్రిమినలైజ్ అయిపోతుంది. ఆ కమ్యూనిటీ ఫ్యాబ్రిక్ డిస్టర్బ్ అవుతుంది, తెగిపోతుంది. దెన్ వాట్ యూ వాంట్ టు షో అట్ ద ఎండ్ ఆఫ్
మీరు ఈ కమ్యూనిటీ ఫ్యాబ్రిక్ని డిస్టర్బ్ చేసి హెల్ప్లెస్గా చేసి వాళ్ళని అంటే ఏం చూపించాలనుకుంటున్నారు సమాజానికి అంటే ప్రపంచాన్ని అంతటికి? యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ద ఎథనిసిటీ ఆఫ్ ద కమ్యూనిటీస్ యాక్చువల్లీ కదా. మీరు ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళిన, సిటీలో హిజ్రా కమ్యూనిటీస్కి వచ్చిన, ముస్లిం కమ్యూనిటీకి వెళ్ళిన, క్రిస్టియన్ దళిత్ కమ్యూనిటీస్కి వెళ్ళిన, అక్కడున్న ఆ ఫ్యాబ్రిక్ని ప్రొటెక్ట్ చేయాలి స్టేట్ అన్నది కదా. వాళ్ళ ఎథనిక్ రైట్ అది యాక్చువల్గా. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో వెళ్ళినప్పుడు ఇది కదా మాట్లాడాలి యాక్చువల్గా. దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారని మీరు చెప్పాలి యాక్చువల్లీ. అట్లా కాకుండా స్ట్రింజెంట్ లాస్ తీసుకొచ్చి అది ఒక క్లాసిస్ట్ స్పేస్ నుంచి వస్తుందని కూడా అర్థమవుతుంది మనకి కదా. అండ్ దే వాంట్ టు షో ద పవర్ that we have the power to make the laws and policies and will definitely punish those minorities అన్నది. సో ఆ గ్యాప్ క్లియర్గా అర్థమవుతుంది. సో దిస్ గ్యాప్ has to be more and more talked, that what wrong is going on can be happened with the marginalized communities. మనం మాట్లాడినప్పుడు వోకల్గా దాని గురించి ఎక్కువ స్పేసెస్లో మాట్లాడినప్పుడు దే విల్ ఇన్స్టిట్యూషనలైజ్ ఇట్ యాక్చువల్లీ. అంటే రేపొద్దున ఎవరైనా పట్టుకొని ఒక లీడర్ని లోపల వేసిన యూఏపీఏ చట్టాల కింద కానీ ఇంకో చట్టాల కింద, అది ఎవరైనా కావచ్చు, ఒక హిజ్రా గురుని వేయచ్చు, ఒక ముస్లిం లీడర్ని వేయచ్చు, ఒక దళిత్ లీడర్ని వేయచ్చు. అండ్ దేర్ ఆర్ ద మెయిన్ టార్గెట్స్ కదా. మైనారిటీలో లీడర్స్ని టార్గెట్ చేసేసి లోపల వేసేస్తే ఆ మూమెంటే ఉండదు, ఇదే ఉండదు అనేసి. సో మనందరం మైనారిటీస్ ఒకటయ్యి దెన్ వీ షుడ్ articulate this better and best way that this is not okay for us. This is definitely not okay, and disturbing the community fabric, breaking it is not at all okay for that. Yeah. సో మీరు అన్నట్టు కొత్త క్రిమినల్ లాస్ గురించి మాట్లాడుకుందాము. బట్ బిఫోర్ దాట్ మీరు ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించే రిజర్వేషన్ లేదు అని చెప్పేసి. సో హౌ ఫార్ దాట్ ఈస్ ట్రూ? అండ్ తర్వాత నేను ఎందుకు అంటున్నానంటే, నేను అడాప్షన్ గురించి మీకు రైట్స్ ఉన్నాయా అని అడుగుదాం అనుకున్నప్పుడు మీరు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పైననే నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టారు కాబట్టి అడుగుతున్నా. అంటే 2014లో క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్లో, ద ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ షుడ్ బి కన్సిడర్డ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అన్నప్పుడు ఇట్ గివ్స్ అన్ ఐడియా దాట్ మీరు మమ్మల్ని తరతరాలుగా వెనక్కి తోస్తూ వచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు చెప్తుంది దానివల్ల రాజ్యాంగ హక్కులు కోల్పోయారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు, కాబట్టి మీరు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి, ఎడ్యుకేషన్లో ప్రొవైడ్ చేయండి, అలానే ఉద్యోగాల్లో ప్రొవైడ్ చేయండి, పొలిటికల్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి. ఈ థాట్ అక్కడికే దారితీస్తుంది. బట్ స్టిల్ నౌ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ ఇన్ హై కోర్ట్స్. అక్కడ అడుగుతూ ఉన్నారు మీకు ఎందుకు రిజర్వేషను అని, ఎలా ఇవ్వాలి రిజర్వేషన్, గవర్నమెంట్కి వెళ్తే మేము ఎలా ఇవ్వాలి రిజర్వేషను, కోర్టుకి వెళ్తే మీకు ఎందుకు రిజర్వేషన్. ఇదంతా అంటే ఈ సారీ టు సే దిస్, ఇదంతా ఏంటంటే ఈ పోటీలో వీఆర్ నాట్ ఈవెన్ కంపిటెంట్ పీపుల్ టు కంపీట్ విత్ అస్. అంటే నేను ఏమంటున్నానంటే మీరు సమఉజ్జీలతోటి పోరాడితే ఒక ఇది మేము మమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మీరు సమాజంలో వెలివేశారు కదా, మేము మీకు సమఉజ్జీలం కూడా కాదు, మేము చాలా నాజూక్ స్థితిలో ఉన్నాం, పరిస్థితుల్లో ఉన్నాం, తరతరాలుగా అడుక్కుంటా మా ఒళ్ళు అమ్ముకుంటా ఉన్నాం కదా. అట్లాంటప్పుడు మీకు ఈ రీజనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా? మీకు ఇవ్వకూడదు రిజర్వేషను, ఆ రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ కారణాలు చెప్తా ఉన్నారు. మీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక్క కారణం కూడా దొరకలేదా? సో ఐ మీన్ టు సే దట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే రోస్టర్ పాయింట్స్ అంటారు, క్యాబినెట్లో తీసుకోవాలి ఇది అంటారు. ఒక చిన్న కాలేజ్లో, ఒక ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాలేజ్లోకి వెళ్తే మా 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 కమిటీ ఉంటుంది, మా బోర్డు ఉంటుంది, మేము మీటింగ్ పెట్టుకొని డెసిషన్ తీసుకోవాలి. ఒక సింగిల్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్కి ఒక సీట్ ప్రొవైడ్ చేయడానికి మెడిసిన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ మేము డెసిషన్ తీసుకోవాలంటారు. మాకు అది అర్థం కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ కమిటీలో CM will be the leading person or the education minister will be the leading person. అంటే what you want to show అంటే లైక్ మేము మీతో ఉన్నాము, బట్ ఈ ఎడ్యుకేషన్లో రిజర్వేషను, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఇవి మాత్రం మాకు అడగవద్దు. ఎందుకంటే రేపు పొద్దున వచ్చి మాతో సమానంగా కూర్చొని చదువుకుంటానంటే, మాతో సమానంగా జాబ్ చేస్తానంటే దట్స్ నాట్ ఓకే ఫర్ అస్. మాకు అది నచ్చదు, ఇష్టం లేదు కూడా మీరు ఈ స్పేసెస్ ఆక్యుపై చేస్తారని. ఎందుకంటే మేము ఈ స్పేసెస్ని ఎంతో హైజీనిక్గా, ఎంతో హైఫైగా, కల్చరల్గా బిల్డప్ చేసుకున్నాం. అండ్ వీ డోంట్ వాంట్ LGBT పీపుల్ అరౌండ్ అనమాట. సో ఇట్స్ దేర్ లైక్ అండ్ మెనీ ఆఫ్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్స్ అ డైలీ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ యాక్చువల్గా. అది ఉన్నప్పుడు దెన్ సమానమైన ఒక సొసైటీని ఎలా మనం బిల్డప్ చేస్తాం చేయలేము కదా. సో ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్ షుడ్ ఇంక్లూడ్ అన్లెర్న్.
తరతరాలుగా మనం ఏదైతే మీరు నేర్చుకుంటూ వచ్చారో మగ పని ఆడ పని, ఈ ఆడవాళ్ళు ఇలా ఉండాలి మగవాళ్ళు ఇట్లా ఉండాలి, ఇది చేయకూడదు, ఇవి ఇట్లా వేసుకోకూడదు బట్టలు, ఇట్లా తినద్దు, ఇవన్నీ అన్లర్న్ చేయాలి. యాక్చువల్ మనందరం సమానంగానే పుట్టాము, మనందరికీ సమానమైన హక్కు అన్నిటి మీద ఉంది, మనందరికీ స్వేచ్ఛ ఉంది సమానంగా. ఒకళ్ళ హక్కులు ఒకళ్ళు ఉల్లంఘన చేసుకోకుండా ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. మనందరం కలిపి ఒక బ్యూటిఫుల్ సొసైటీని నిర్మించవచ్చు అనేది ఒక అండర్స్టాండింగ్కి రావాలి అందరం. అంటే మీరు ఇప్పుడు అడాప్ట్ చేసుకోలేరా ఎవరైనా బేబీని? లేదు, ద ప్రొసీజర్స్ అండ్ ద లా పాలసీస్ వోంట్ లైక్ అలో us టు అడాప్ట్. అంటే వాళ్ళు ఏ రీజన్ చెప్తున్నారు? రీజన్ ఏంటంటే సింగిల్ విమెన్ కెనాట్ యాక్చువల్లీ, సింగిల్ విమెన్కి ఉందేమో యాక్చువల్గా, బట్ వీఆర్ ఆల్సో నాట్ కన్సిడర్స్ బయాలజికల్. ట్రాన్స్ వాళ్ళ విషయం వచ్చి నేను నాట్ కన్సిడర్ యాజ్ ద బయాలజికల్ విమెన్ ఆల్సో. సింగిల్ మెన్కి లేదు, బట్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్కమ్ అండ్ ఆల్సో ద ఎన్వైర్న్మెంట్ అంతా. బట్ అంటే అక్కడ కూడా ఒక కమిటీ వచ్చి దే విల్ చెక్ అండ్ దే విల్ ఇన్వెస్టిగేట్ మీ స్టేటస్ ఎలా ఉంది, ఇన్కమ్, ఫైనాన్షియల్ స్టేటస్, ఈ పిల్లవాడు, అండ్ దట్ షుడ్ బి దేర్. ఐఎమ్ నాట్ అగైన్స్ ద ప్రాసెస్. మీరు అంటే ఆ పిల్లాడు బాగోగులు కోరి మీరు చేస్తూ ఉన్నారు, పిల్లాడు కానీ పిల్ల కానీ. బట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ పిటిషన్లో కూడా ఇది అడిగాము ఏంటంటే, ఒక ఆడవాళ్ళకి మగవాళ్ళకి అడాప్షన్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు ఎందుకు ఎల్జిబిటీ వాళ్ళకి లేదు కదా? దాని గురించి డిస్కషన్ కూడా మీరు ఎందుకు చేయరు? అంటే సేమ్ అదే మగవాళ్ళ ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ కండిషన్ చూస్తున్నారు, సేఫ్టీ అన్నీ చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. అట్లా ఒక ట్రాన్స్ మహిళ కానీ ఒక గే పురుషుడు కానీ ఆ విషయాలన్నింటిలో పాస్ అయినప్పుడు దెన్ యూ హ్యావ్ టు అలౌ కదా. సో అది ఎక్కడొచ్చి అండర్స్టాండింగ్ ఆగిపోతుంది అంటే, గేనా అంటే ఈ పిల్లోడు కూడా గే అవుతాడా, ట్రాన్సా ఈ పిల్ల కూడా ట్రాన్స్ అవుద్ది? నో, యూఆర్ నాట్ బార్న్ టు అవర్ సిస్ పేరెంట్స్ యాజ్ అ గే ఆర్ యూనో. అండ్ మేము అలా పుట్టాము, బట్ మా పేరెంట్స్ గే లెస్బియన్ కారు కదా, ట్రాన్స్ కారు కదా. సో ఆ అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి, అది ఉండాలి, సిస్టంలో రావాలి యాక్చువల్గా. యా, సో మీరు ఒక అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం, రైట్స్ కోసం మీరు ముందు వాయిస్ ఇస్తూనే ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ పరంగా కూడా ప్యారలల్గా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ ఏ జెండర్కి ఏం జరిగినా మీరు అక్కడ ఉంటున్నారు, మీ స్ట్రాంగ్ వాయిస్ అనేది వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రీసెంట్గా కొత్త నేర చట్టాలు వచ్చాయి కదా, క్రైమ్ లాస్, అంటే ఈ పరంగా మీరు మీ స్టాండ్ ఎటువైపు, అసలు ఏంటదంతా? అంటే హ్యూమన్ రైట్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ద హ్యూమన్ రైట్స్ కదా, ఎల్జిబిటీ పీపుల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ హ్యూమన్ రైట్స్. సో ఈ కొత్త చట్టాలు ఏవైతే అంటే చాలా మటుకు పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు తీసుకొచ్చాం, పేరు మార్చాం, ఇదన్నీ అంటున్నారు. బట్ సేమ్ అదే పాత చట్టాలని కొద్దిగా ఇంకా స్ట్రింజెంట్ చేసి అందులో పెట్టారు. ముఖ్యంగా గమనించింది ఏంటంటే, క్రైమ్ వైలెన్స్ సంబంధించి ఏదైతే ప్రొటెక్షన్ సేఫ్టీ ఉందో అది ఇంకా బైనరీలోనే ఉంది. దట్ హ్యాస్ నాట్ బీన్ డైవర్స్ యాక్చువల్లీ. అట్లా అన్నప్పుడు మీరు క్రిమినల్ లాస్ మమ్మల్ని ఎల్జిబిటీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయనే నమ్మకం మాకు లేదు యాక్చువల్లీ. మోర్ ఓవర్ it may attack the leaders or the head of these virtual families, LGBT families, and can criminalize them easily కదా. అంటే మాకు కొట్లాట్లయినా మేము పోలీస్కి వెళ్ళినా కానీ మీరెందుకు కలిసి ఉన్నారు, మీరేమవుతారా మాకు, మీరు ఎట్లా, ఇది ఇట్లాంటి క్వశ్చన్లు రైజ్ చేసే ఇట్లాంటి థింకింగ్ ప్రాసెస్కి ఒక దారి సుగమం చేసేలాగా ఈ చట్టాలు ఉన్నాయి. థర్డ్ బట్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్రిమినలైజింగ్ అండ్ యూజింగ్ వెరీ లూజ్లీ ద సెడేషన్ అండ్ మాబ్ లించింగ్ అనే వాటిని చాలా లూజ్గా వదిలేసి ఒకళ్ళు చేస్తే అందరినీ తీసుకెళ్ళి లోపల పడేయండి అనే ఏదైతే అది ఉందో. ఇప్పుడు దాకా మేము చూసిన మా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మైనారిటీస్ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైనా ఒక మైనారిటీ వాళ్ళు తప్పు చేస్తే ఒకవేళ అంటే మాబ్ లించింగ్ కానీ వాళ్ళ మీద కానీ వాళ్ళకు జరిగితే, లేదా వాళ్ళ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగితే, ఎవరు చేస్తారో వాళ్ళ మీద ఎప్పుడు వెళ్ళారు. ఇఫ్ దే ఆర్ ఇంటూ వెరీ పవర్ఫుల్ ప్లేస్లో ఉంటే వాళ్ళు పొలిటికల్గా, ఓకేనా, దాన్ని చుట్టూ తిప్పి అదే కమ్యూనిటీ వాళ్ళకి మళ్ళీ రుద్దుతారు, ఆ కమ్యూనిటీని క్రిమినలైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం బాయ్ని మీరు ఒక కేసులో పికప్ చేశారంటే ఒక 10 మందిని తీసుకొచ్చి ముస్లిం బాయ్స్ని అదే ఏరియా నుంచి ఇంట్రాగేషన్ చేస్తారు. సో వాట్ ఈస్ దిస్? సో ఇంట్రాగేషన్ వరకే ఇప్పుడు ఆగింది. ఇప్పుడు వచ్చిన చట్టాల్లో చూస్తే యూ విల్ త్రో ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ టు ద జైల్. సో ఇది నాకు లాజికల్గా ఎక్కడ వెళ్తుంది ఈ కొత్త లాస్ అనేది నాకు ఎక్కడ అర్థం కావట్లేదు. అండ్ యూ వాంట్ టు ఫిల్ ఆల్ ద జైల్స్ విత్ యంగ్ పీపుల్
హూ క్వశ్చన్ ద సిస్టమ్స్, మీకు నచ్చని వాళ్ళు, నచ్చని కమ్యూనిటీ వాళ్ళందరినీ యంగ్ వాళ్ళందరినీ పట్టి మీకు జైల్లో వేసి ఏదో కేసులు బుక్ చేసి, అండ్ ఇట్స్ వెరీ ప్యాథటిక్. ఎందుకంటున్నానంటే కొన్ని మైనారిటీస్ కమ్యూనిటీస్లో యూ వోంట్ బిలీవ్ దట్ ఒక కేసు కోసం పోలీస్ స్టేషన్ వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. యూ టేక్ దళిత్ యంగ్ మెన్, యూ టేక్ ముస్లిం యంగ్ మెన్, అండ్ ఈవెన్ ట్రాన్స్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు ద బెగ్గింగ్ ఆఫ్ సెక్స్ వర్క్, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక కేసులో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జైలుకి వెళ్ళిన వాళ్ళే. అండ్ వాట్ వీఆర్ షోయింగ్ దిస్ అంటే మీరు చట్టాలు మార్చి ఇంకా స్ట్రింజెంట్ చేసి ఇంకేం చేయాలనుకుంటున్నారు యాక్చువల్గా? ఇంకా అంటే ఇప్పుడు ఒక్కళ్ళు పోతున్నారు, 10 మందిని పంపుతారు మీరు, అంతే కదా. సో దట్స్ ద అండర్స్టాండింగ్. దిస్ షుడ్ నాట్ బి డన్ లైక్ యాక్చువల్లీ దిస్ వే. సో ఎస్, మీరు ఇందాక మాట్లాడుతూ అన్నారు మమ్మల్ని బయోలాజికల్ ఫీమేల్గా విమెన్గా కన్సిడర్ చేయరు అని. బట్ త్రూ అవుట్ మీరు ఈ స్ట్రగుల్నే చాలా స్ట్రగుల్స్ తీసుకున్న తర్వాత నేను విమెన్ అనిపించుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే అనే మీరు ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఆఫ్టర్ దాట్ కూడా మీకు ఇంకా విమెన్ అనే ట్యాగ్ రానప్పుడు హౌ వుడ్ యూ ఫీల్? సో అంటే డోంట్ టేక్ మీ రాంగ్, ఒక గే ఫ్రెండ్ నాకున్నాడు. ఆయన ఒకరోజు అండ్ ఐ డోంట్ నో లైక్ హౌ హీ వాజ్ సో అండ్ ఇన్సెన్సిటివిటీ అని కూడా అనొచ్చు, లైక్ అండర్స్టాండింగ్ గ్యాప్ అనొచ్చు. నన్ను ఒకటే ప్రశ్న అడిగాడు, ఏంటంటే ఆల్రెడీ మహిళలు ఎంతో హీన స్థితిలో వాళ్ళది ఉన్నారు, ఎంతో వైలెన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు రోజువారీ బేసిస్ మీద, ఒక భార్యగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక ప్రేయసిగా. సో మీరు ట్రాన్స్ మహిళలు పోయి ఆ ఐడెంటిటీని ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అది ఎందుకు ఆ ముళ్ళ కిరీటాన్ని ఎత్తిన పెట్టుకోవాలనుకుంటున్నారు అడిగేటప్పటికి దెన్ వావ్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ గే ఫ్రెండ్ లైక్ అనుకున్నాను నేను. ఓకే, ఇది నీ అండర్స్టాండింగ్. అండ్ ఇట్ క్యాన్ బి లైక్ యూనో ఆ పర్సెప్షనల్ గ్యాప్ అయి ఉండొచ్చు. బట్ నేను తనకి చెప్పిన ఆన్సరు ఇప్పుడు దట్ విల్ బి వెరీ రిలవెంట్ ఫర్ దిస్ క్వశ్చన్ అనిపిస్తుంది. ఏంటంటే మేము ఆడవాళ్ళలాగా మా బాడీస్ని మార్చుకునే ఏదైతే స్ట్రగుల్ ఉందో దానిలో 50% ఏదైతే ఉందో మా కోసం అది. అంటే మా బాడీ పార్ట్స్ని మార్చుకొని మా పార్ట్స్ మార్చుకున్నప్పుడు సర్జరీ ద్వారా మేము ఫుల్గా ఫీల్ అవుతాము. అంటే మేము ఒక ట్రాన్స్ మహిళ అనండి, మీరు మహిళ అనండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. దిస్ అండ్ 50% ఆఫ్ లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ అంతా మాకు వచ్చేస్తుంది యాక్చువల్గా. ఈ వరల్డే అసలు చాలా ఒక బ్యూటిఫుల్ ప్లేస్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ బ్యూటిఫుల్ ఫర్ మై సెల్ఫ్. నా బాడీ చేంజ్ అయింది త్రూ సర్జరీస్, అండ్ దాని ద్వారా చాలా హెల్దీగా మెంటల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ద హోల్ వరల్డ్ లుక్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ మీ, లైక్ ఇర్రెస్పెక్ట్. సెకండ్ పార్ట్ వచ్చి ఏదైతే వైలెన్స్, క్రైమ్ మీద ఎంత ఉందో, సో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ట్రాన్స్ వ్యక్తి ఎవరైతే ట్రాన్సిషన్ అవుతారో, ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ ఫర్ ఎవ్రీ వన్. పర్సనల్గా మహిళలు, పురుషులు ఎట్లాంటి ఇమోషనల్ యునో బ్రేకప్కి కానీ, బాండింగ్ కానీ, యా స్ట్రెంగ్త్ కానీ ఫీల్ అవుతారో రిలేషన్షిప్స్ విషయంలో, సిమిలర్ అది మేము ఫీల్ అవుతాం. బట్ మాకున్న ఒక ప్లస్ ఏంటినంటే, ఆల్రెడీ ట్రాన్స్ అన్న ట్యాగ్ ఏదైతే ఉందో అదొక వివక్షతోటి కొంతకాలం మేము గడిపి, మమ్మల్ని ఇంట్లో నుంచి బయట నెట్టవేయబడి, ప్రేమకి నోచుకొని ఒక స్పేస్ని ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఆ స్పేస్లో ఉంటాం మేము యాక్చువల్గా. ప్రేమ కోసం అటు ఇటు ప్రతి సైడ్ చూస్తూ ఉంటాం యాక్చువల్గా. దొరకదు కాబట్టి, తల్లిదండ్రులు మొదలుకొని ఎవరి దగ్గర దొరకదు. బాడీస్ మార్చుకున్నప్పుడు వీ విల్ అంతే, ఒకటి చాలా 50% సాటిస్ఫాక్షన్ ఉంది, ఇంకో రిమైనింగ్ 50% మమ్మల్ని అర్థం చేసుకొని యాజ్ ఏ ట్రాన్స్ కానీ అలాంటి వాళ్ళు వస్తే వెల్ అండ్ గుడ్ అనిపిస్తుంది. బట్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. బ్రేకప్ విషయంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తారో అది మేము ఫేస్ చేసినప్పుడు ఇట్ బికమ్ లిటిల్ ఈజియర్ టు ట్రాన్స్ పీపుల్. తొందరగా లేచి నిలబడటం కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ లవ్ లేని స్పేసెస్ నుంచి వచ్చాం మేము కదా, దాంతో ఆల్రెడీ ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. అంటే అండర్స్టాండింగ్ వచ్చేసాం, మాకు ఇంకా ప్రేమించడం, మమ్మల్ని ఎవరు ప్రేమించడం దానికి. ఇప్పుడు ఎవరో వచ్చి వెళ్ళిపోవటం అనేది కొత్త విషయం ఏం కాదు. అది కొత్తగా ఇంకో బాధ ఏమి రాదు జీవితంలో, యాడ్ అవ్వదు కదా. ఆ బాధకు ఆల్రెడీ మేము అలవాటు అయిపోయి ఉన్నాం కదా. సో అట్లాంటప్పుడు బ్రేకప్ అనేది ఎక్కువగా మమ్మల్ని ఎఫెక్ట్ చేయలేవు. దీన్ని ఎలా ఎండ్ చేస్తానంటే, మోర్ ఓవర్ అంటే ఇది ఆడవాళ్ళ విషయంలో కూడా నేను నమ్ముతాను, మగవాళ్ళ విషయంలో కూడా, ఇట్ విల్ మేక్ యూ మోర్ స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఓకే,
నువ్వు నన్ను బయోలాజికల్ ట్రాన్స్ ఉమెన్ అంటే ఉమెన్గా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయలేదు, బయోలాజికల్ మ్యాన్గా నువ్వు యాక్సెప్ట్ చేయలేదు. అది అర్థమవుతుంది నాకు. బట్ దట్ డజంట్ టేక్ అవే మై ఆటోనమీ అండ్ మై ప్రైడ్ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది ఆ స్ట్రగుల్. దెన్ వీ బికమ్ మోర్ స్ట్రాంగ్. అదే వ్యక్తి మళ్ళీ వచ్చినా కానీ ఓ వచ్చావా నవ్వు వస్తుంది కానీ బట్ ఏడుపు అయితే కొద్ది కూడా రాదు. ఎందుకంటే యూ లాస్ ద బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ హూ కెన్ బి ఎ స్ట్రాంగ్ కంపానియన్ టు యూ. నేను అదే చెప్తున్నా ఏంటంటే ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు మీతోటి ఎన్నో రీజన్స్ తోటి నిలబడలేకపోతారేమో, బట్ ఈ ఏదైతే ఫైట్లో ఇంత స్ట్రాంగ్ అయినా మేము వీ కెన్ ఫైట్ ఫర్ టు ద కోర్. ఇఫ్ నాతో నిలబడి ఉంటే నేను ఐ కెన్ ఫైట్ టు ద మూన్ ఫర్ యూ లైక్, బట్ యూ లాస్ ద ప్రెషియస్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అనుకుంటాను నేనైతే. యా సో బ్యూటిఫుల్ సీరియస్లీ. యా సో ద హోల్ జర్నీ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ చాలా ఇన్స్పైరింగ్ అండ్ చాలా నాలెడ్జ్ గివింగ్గా ఉంది. అండ్ మళ్ళీ కలిసి ఇంకా చాలా థింగ్స్లో మేము నాలెడ్జ్ గెయిన్ చేయాలని నేను అనుకుంటున్నాను రచన గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బిఫోర్ అస్, స్టాండింగ్ బై అస్ యాజ్ వెల్. చాలా విషయాల్లో మీరు విమెన్ కోసం కూడా, అఫ్ కోర్స్ వి ఆర్ విమెన్ ఇట్ సెల్ఫ్. సో మన కోసం మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, ఫైట్ చేస్తున్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ మిమ్మల్ని చూడటం ప్రతి చోట. ఐ హోప్ మీరు ఇదే కంటిన్యూ చేస్తారని కూడా. Definitely till my death, like I'll continue. Like, and so my promise is, sorry, like to interrupt you, my promise is not only me, like I make 100,000 such women like me, like so that's my goal. Thank you so much, and this interview is really a emotional journey for me as well. Thank you so much. And చూసారు కదా, ఒక చిన్న మూమెంట్ అనే అనుకుంటాం కానీ దాని వెనుక చాలా స్ట్రగుల్ ఉంటుంది, చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళని వాళ్ళు ఎన్నోసార్లు చంపుకుంటే మాత్రమే ఈరోజు మన ముందు వాళ్ళు ఇట్లా నిలబడి అండ్ చాలా విషయాల్లో మనకంటే ఎత్తుగా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన అని మన డిఫరెన్స్ చేస్తున్నాను కానీ వాళ్ళు ఆల్రెడీ టాప్ నాచ్లో ఉన్నారు. సో మనం కలుపుకుంటూ వెళ్ళడం మాత్రమే మిగిలిపోయింది. ఇప్పుడు మనం రెడీగా ఉన్నామా లేదా అన్నది మనని మనం ఇంటర్స్పిక్ చేసుకోవాలి. హోప్ యూ ఆల్ గైజ్ హ్యావ్ గెయిన్ నాలెడ్జ్ విత్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఇంకో పెక్యులియర్ ఇంటర్వ్యూతో అండ్ ఇంకో మంచి ఇంటర్వ్యూతో. సో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.